Let us turn to Ezekiel chapter 22 యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము and verse 30. 30వ వచనము. I looked for someone among them who would build up the wall and stand before me in the gap on behalf of the land, so that I would not destroy the city, but I found no one. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. Standing in the gap, that means we have to fight against the powers of darkness. ఈ యొక్క సందులలో నిలవబడము అనేది ఏంటి అంటే చీకటి శక్తులతో పోరాడడమే. People don't know how to stand in the gap. ప్రజలకు ఇలాంటి సందులలో నించోవడం ఏ రీతిగా అనే విషయము అర్థం కాదు. We see a breach in the wall. మనము ఈ గోడల్లో ఆయా సమయాల్లో మనం సందులను చూస్తూ ఉంటాము. People look at them and pass on. They don't take any care. అలా చూస్తున్నప్పుడు సాధారణంగా ప్రజలు వాటిని చూస్తారు, చూడనట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. వాటి గురించి ఏ జాగ్రత్తలు తీసుకోరు. In the ancient days, the cities are surrounded by great walls. పురాతన సమయాల్లో ప్రాముఖ్యమైన పట్టణాలే కావచ్చు, అవన్నీ కూడా గొప్ప గొప్ప ప్రాకారాల చేత దిట్టపరచబడుతూ ఉండేవి, కాపాడబడుతూ ఉండేవి. That is the defense. రక్షణ కొరకైనటువంటి ప్రాకారము అవి. If you see a break or a gap in the wall, గోడలలో ఏదైనా పగులు లేదా సందు కనబడినప్పుడు what is your duty? మరి నీ బాధ్యత ఏంటి? You think it's not my duty. నువ్వు ఇది నా బాధ్యత కాదులే అని తలస్తావు. It is the duty of some officials. కొంతమంది అధికారుల యొక్క బాధ్యత, అది నాది కాదు It's not అనుకుంటావు. mine. అది నాది ఎంత మాత్రం కాదు. But you don't think of the city which will be destroyed. కానీ ఏదైతే ఆ పట్టణం నాశనం కాబోతుందో ఆ విషయమై నువ్వు తలంచట్లేదు. You see, sometimes you see a breach in the wall of your family. కొన్ని మార్లు నీ కుటుంబంలోనే అలాంటి ఖాళీ సందు లేదా పగుళ్ళు నువ్వు చూస్తావు. The wall around a church or our church. లేదా మన సంఘము యొక్క గోడను చూసినప్పుడు కూడా We don't take care of it. We don't mind it. దాని విషయమై మనం తలంచము, జాగ్రత్త తీసుకోము. We talk much of it, but we don't take any action. దాని విషయమై ఎంతో చర్చిస్తాము, కానీ దాని విషయమై ఏ జాగ్రత్త తీసుకోము, కార్యం జరిగించము. Sometimes we see the spiritual breach in our own church and society. కొన్ని మార్లు మన సొంత సంఘాలలోనే కావని లేదా సమాజంలో కూడా ఇలాంటి సందులను, ఖాళీలను We don't చూడగలుగుతాం. want to stand in the gap. అయినప్పటికీ మనము అలాంటి సందులలో నిలవబడము. When we come from Bhimavaram to Golapalam, మనము భీమవరం నుంచి గొల్లపాలెం వస్తున్నప్పుడు we see a big canal. ఒక పెద్ద కెనాల్ అక్కడ చూస్తాము. When we come from Bhimavaram, right at the outskirts of Bhimavaram, in my childhood days, there had a breach in the flood time. నా చిన్నతనంలో ఆ భీమవరం సరిహద్దు ప్రాంతాల్లోనే వరదలో అక్కడ ఒక పెద్ద గండి పడింది. దానికి The water was flowing into the town. ఆ నీరంతా కూడా ఆ భీమవరం ఆ గ్రామం లోపలికి ప్రవహిస్తూ వచ్చేసింది. Many people were contributing the sandbags, this and that, but nothing was helpful to fill up that gap. అలాంటి ఆ విపత్తు జరిగినటువంటి సమయాల్లో ఎంతో మంది వచ్చి Some material or other, they are contributing. ఏదో రీతిగా ఏదో ఒక సహాయం చేస్తూ వచ్చారు. ఇసుక బస్తాలు ఇవ్వడం లేదా ఇంకేదో సహాయం వారు చేస్తూ కొంత ఆదుకోవడానికి చూశారు. But it was no help. కానీ అది ఏమాత్రం సహాయకరంగా ఉండలేకపోయింది. So one day, 2 days, that breach was widening. ఒక దినం గడిచి రెండవ దినము ఆ రీతిగా గడుస్తూ ఉన్నప్పుడు మరి ఎక్కువ గండి అనేది పెద్దగా అవుతూ వస్తుంది. So what to do? అప్పుడు ఏం చేయాలి? All of a sudden, people had a thought. అకస్మాత్తుగా అట్టి సమయాల్లో ప్రజలకు ఒక తలంపు వచ్చింది. They brought a big boat వారు ఒక పెద్ద పడవను తీసుకొచ్చారు. on that canal. ఆ కెనాల్ మీదుగా ఒక పెద్ద పడవను తీసుకొచ్చారు. They just fixed it, the both ends,
ఆ పెద్ద పడవను తీసుకొచ్చి ఆ గండి పడినటువంటి స్థలంలో గుండా వెళ్తున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇరికించేయి దాన్ని ఆపడానికి చూశారు. That's how the flood was stopped. ఆ రీతిగా ఆ పడవను అక్కడ ఆ సందులో పెట్టిన తర్వాత, ఆ గండిలో పెట్టిన తర్వాత ఆ వరద అనేది తగ్గి అది ఆగిపోయింది. If they did not take any action, అది చూసినా కూడా ఎవరు ఎలాంటి కార్యము జరిగించొద్దు అన్నట్లుగా వెళ్ళిపోయి ఉంటే what would be the result? మరి దాని ప్రతిఫలం ఏ రీతి ఉండేది? The whole town will be filled with water. చూస్తుండగానే ఆ యొక్క టౌన్ అంతా కూడా నీటితో నిండి It will be flooded. అది కేవలం కొట్టుకొని పోయేది. There would be much loss. ఆ రీతిగా ఎంతో నష్టం అనేది జరిగేది. Nobody can stop that. ఎవరు దాన్ని ఆపలేరు. So likewise, when you see a gap in a wall of a family, ఆ రీతిగానే ఒక కుటుంబానికి సంబంధించిన గోడలే కానీ లేకపోతే మరి ఎక్కడైనా ఖాళీ the church, కనిపిస్తున్నప్పుడు the congregation, లేదా సమాజంలో what action you are taking? ఆ రీతి ఖాళీ జరుగుతున్నప్పుడు మరి నీవేం చేస్తున్నావు, నువ్వే కార్యం జరిగిస్తున్నావు దాని విషయమై. Once God was so angry on his people of Israelite. ఒక సమయంలో దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలైన ఇశ్రాయేలు పైన కోపానికి వస్తా ఉన్నాడు. He was getting angry because they were rebelling against God. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. Grumbling and grumbling, సనుగుతూ ఉన్నారు. speaking against the servants of God. దైవ సేవకులకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. They were not happy about this living God. ఈ జీవం కలిగిన దేవుని బట్టి వారు సంతోషించడం లేదు. Suddenly the wrath of God kindled against them. అకస్మాత్తుగా దేవుని ఉగ్రత అనేది వారి మీదకి వచ్చింది. He wanted to destroy them. దేవుడు వారందరినీ కూడా నశింపజేయాలని తలంచాడు. And just at that time Moses came and filled that gap. సరిగ్గా ఆ సమయాల్లోనే మోషే వచ్చి ఆ ఖాళీని, ఆ సందును పూడ్చాడు. By interceding for them. వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ అతను ఆ రీతిగా సందులో నిలవబడగలిగాడు. He said to the Lord, Lord, why are you wrathful against your own people? మోషే ఆ సమయంలో వచ్చి దేవునితో అంటా ఉన్నాడు, ప్రభువా ఎందుకు నీ ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు ఉగ్రతను చూపిస్తా ఉన్నావు? He prayed, అతడు ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. Lord God, if you destroy all of them, ప్రభువా మీరు ఇప్పుడు వారిని నశింపజేస్తే what will the people around us, heathen people, think of you? ప్రభువా ఈ సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ మీరు ఈ రీతిగా నిర్మూలిస్తే మరి అన్యజనులు వారి నిమిత్తమై, నీ నిమిత్తమై ఏమని తలస్తారు? They are your own people. వారు నీ సొంత ప్రజలు. You led them out of Egypt. నీవే కదా వారిని ఐగుప్తు నుండి తీసుకొని బయటకు వచ్చావు. You delivered them. నీవు వారిని విడుదలనిచ్చావు. Brought them out from slavery. బానిసత్వ జీవితాల్లోంచి వారిని విడుదలనిచ్చి బయటికి తీసుకొచ్చావు. Lord, don't do that. కాబట్టి ప్రభువా మీరు ఆ రీతిగా చేయవద్దు. Why your wrath is waxed? ఎందుకు మీ ఉగ్రత అనేది రగులుకుంటుంది అని బ్రతిమాలుకుంటున్నాడు. Please remember Abraham. దయచేసి అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి. Remember Isaac. అదే రీతిగా నీ సేవకుడైన ఇస్సాకును జ్ఞాపకం చేసుకోండి. And also Israel, Jacob. అదే రీతిగా ఇశ్రాయేలును, యాకోబును జ్ఞాపకం చేసుకోండి. Please, Lord, do not do that. ప్రభువా దయచేసి మీరు ఆ రీతిగా చేయవద్దు. So the Lord repented for that. Exodus 32nd chapter. నిర్గమకాండము 32వ అధ్యాయం. He prayed, turn from your anger and repent of this evil against thy people. 12th verse. 32వ అధ్యాయం 12వ వచనం. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. Yes, what a prayer. ఎలాంటి ప్రార్థన చూడండి. Then what did the Lord do? అప్పుడు మరి దేవుడు ఏం చేశాడు? 14th verse. 14వ వచనం. The Lord repented of the evil which he thought to do unto his people. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడాడు. That prayer made the Lord to repent. అతడు చేసిన ప్రార్థన దేవునిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. That is standing in the gap. అది బండ సందులలో నిలవబడడం అంటే. Many families, they are at the edge of destruction. కాబట్టి చాలా కుటుంబాలు అనేవి ఆ యొక్క నాశనానికి సమీపంగా ఉంటా ఉన్నాయి. What are we doing? మరి మీరేం చేస్తున్నారు? Are we praying like Moses మనము మోషే వలె ప్రార్థించగలుగుతున్నామా? and interceding? విజ్ఞాపన చేస్తున్నామా? Standing at the gap means interceding.
సందులలో నిలవ